నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ ఎన్నికల్లో 5 ఏళ్ల భవిష్యత్తు. పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని అన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని, హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలు పెట్టామని తెలిపారు. అయితే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయి. చంద్రబాబును నమ్మటం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం చేశాం. వివిధ పథకాల ద్వారా 2750 కోట్లు నేరుగా 130 సార్లు బటన్ నొక్కి నేరుగా అకౌంట్లో వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా నేరుగా అకౌంట్లో డబ్బు వేశారా అని నిలదీశారు. కేవలం 3 రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావివి. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న అవాస్తవాలను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని తెలిపారు. వీళ్ళసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది అని అడిగారు. ఈ సందర్భంగా గతం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన కామెంట్స్ ను ప్రజెంట్ చేసి చూపించారు. 2019 జూలై 29న ఈ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అప్పటి అసెంబ్లీలో ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకిస్తూ అడ్డంగా దొరికిపోయిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాలతో ఎందుకు చెప్పించలేదు? ఈ స్టాండింగ్ విధానం చంద్రబాబు హయాంలో మొదలైందని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణం తర్వాత ఈ స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే చంద్రబాబు చించేయాలని కోరారు. అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ అంటే నేను దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల, రాక్షసులు కూడా కాదు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా, స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతములు చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు. తోడేళ్ళు పైనంతా, కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఇది ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల్లోకి వెళ్ళడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది.
దీనికి శిక్ష ఏమి వేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్ద పెట్టుకుని ప్రజలకు ధృవపత్రాలు ఇస్తారట. ఒరిజినల్ తో పాటు ధృవపత్రాలు కూడా ఇవ్వాలి. ప్రజాకంటక వ్యతిరేక ఈలాండ్ టైటిలింగ్ చట్టాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వారానికి రద్దు చేస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో ప్రతులని పెమ్మసాని టీడీపీలోని ఇతర నాయకులు కలిసి గుంటూరులోని స్థానిక పార్లమెంటరీ కార్యాలయం వద్ద దగ్ధం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రతుల్ని దగ్ధం చేశారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఒరిజినల్ పట్టాలు యజమానులకు ఇవ్వకపోతే కనీసం బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యే అవకాశం లేదు. అలాంటి ధృవ పత్రాలతో ప్రజలు తమ ఆస్తుల్ని ఎలా కాపాడుకోగలరు? వైసీపీ ప్రభుత్వానికి నాయకులకు ఇష్టం లేని వ్యక్తుల ఆస్తుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఈ జీవోను విడుదల చేశారు. ప్రజాకంటక వ్యతిరేకమైన ఇలాంటి చట్టాలు మరొకసారి ఎవరూ విడుదల చేయకూడదనే ఉద్దేశంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతుల్ని ఈ సందర్భంగా దగ్ధం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, తాడిశెట్టి మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా అప్పులమయం చేసేసి సెక్రటేరియట్ నుంచి అన్ని తాకట్టు పెట్టారు. ఇంకా రాష్ట్రం అంతా అప్పులు చేసేసి మొత్తం తాకట్టు పెట్టారు. ఇంకా తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. ఇప్పుడు ఆఖరిగా ప్రజల ఆస్తుల మీదకి వచ్చారు. ల్యాండ్ టైటిల్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్ వల్ల జరిగే మంచి ఏంటో మాకు ఎవ్వరికి అర్థం కావటం లేదు. న్యాయ వ్యవస్థను మొత్తం కూడా బైపాస్ చేసేటువంటి పరిస్థితి ఇది. ఈ చట్టం ద్వారా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒక ధృవీకరణ సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తా అంటా ఉన్నారు. ఈ పత్రం మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, దానికి తప్పు లేదు. కాకపోతే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి లేదు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇళ్లలో బీరువాల్లోనే ఉంటేనే దొంగ పత్రాలు చూపించి అమ్మేటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమీ క్రెడిబిలిటీ లేని మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ క్రెడిబిలిటీ లేని వాళ్ళ దగ్గర మేము ఏ విధంగా మా పత్రాలు పెడతాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఏదన్నా ఇబ్బంది జరిగితే 3 నెలల్లో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. చాలా సార్లు ఇట్లా కేసులు ఉన్న సంగతి కూడా 3 నెలల్లో చాలా మంది చూసుకోలేరు అసలు యాక్చువల్గా. ఎందుకంటే మనుషులు వాళ్ళ జీవన విధానంలో ముందుకు వెళ్తా ఉంటారు. అన్ని ప్రతిరోజు డాక్యుమెంట్లు వాళ్ళ ఇళ్ల స్థలాల గురించి చర్చించుకోరు. కాబట్టి అలా 3 నెలల్లో రిజాల్వ్ అవ్వకపోతే లోకల్ అధికారులు దాన్ని తీర్చేటువంటి పరిస్థితి. అది కూడా అధికారులు ఎవరంటే ఎవరిని కావాలంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చంట. ఎవరు రిక్రూట్ చేస్తారు? ఇదిగో వీళ్లే చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా జోన్లుగా రాష్ట్రాన్ని విభజించుకొని వాళ్లే ప్రధాన న్యాయమూర్తులుగా ఉంటూ వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి అధికారులను నియమించుకొని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా ఈ రోజు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ చట్టాన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఈ రోజు మేము కాల్చివేశామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఇలాంటి వాటిని మానేయండి. మీరు ఇప్పుడు చేసిన పని మిమ్మల్ని భవిష్యత్తులో ఎవ్వరు నమ్మనటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలకి కాదు, ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని నమ్మరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లో ఈ చట్టాన్ని రద్దు చేయబోతా ఉన్నాము. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారని
మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అమరావతి మండల కేంద్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 10వ వార్డు మెంబర్ జయంపు కుమారి గణపతి మరియు ఎస్టీ సంఘ అధ్యక్షులు ఎటగిరి శివయ్య ఇండ్ల నాగరాజు మరియు 100 కుటుంబాలు వైసీపీని వీడి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో చేరారు. వారికి పెద్దకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి ఉమ్మడి కూటమిలో ఆహ్వానించారు. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న కాకాని వెంకటరత్నం విగ్రహం దగ్గర ప్రజల కోసం చల్లటి నీరు మరియు మజ్జిగ అందించే చలివేంద్రాన్ని ట్రాఫిక్ సిఐ ఎస్ఐతో కలిసి కాకాని ఆసియా సాధన సమితి చైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాని ప్రారంభించారు. రైతు సామాజిక వర్గానికి చెందిన పాతూరి నాగభూషణానికి మొదటి గ్లాసు మజ్జిగ అందజేశారు. ఆయనను డాక్టర్ తరుణ్ కాకాని సన్మానించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ కాకాని రామ్మోహన్ రావు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నాల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాసేవ చేసేందుకు కాకాని ఆశయ సాధన సమితిని స్థాపించినట్లు తెలిపారు. వందలాది మంది ప్రజలు గుమిగూడి ఉచిత చల్లటి మంచినీరు మరియు మజ్జిగను సేవించడం జరిగింది. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజా అవసరాలకు సేవ చేయాలని మరియు వేసవిలో కూడా నీటి పాయింట్స్ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాని ఆశయ సాధన సమితికి ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలు తమ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విజయవాడలో మన కాకాని సర్కిల్గా ఉన్నటువంటి కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఎక్కడైతే ఉందో బెంచ్ సర్కిల్లో ఈ ప్రాంతాన్ని అనువుగా ఎంచుకొని ఈ మండు వేసవిలో, మే నెలలో ఉన్నటువంటి మండు వేసవిలో ఈ ఎలక్షన్ హడావుడి కానివ్వండి, ఈ వేసవి అయితే కానివ్వండి, ఈ ఎండలో అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాహార్తి కోసం చాలామంది పరితపిస్తున్నారు. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి మన ట్రాఫిక్ పోలీస్ వారు కానివ్వండి, అట్లాగే పబ్లిక్ కానివ్వండి, వీరందరి కోసం కూడా చల్లటి మంచినీళ్ళు అలాగే మజ్జిగ కూడా మనం ఇలా చలివేంద్రం ఏర్పాటు చేసి ఎలక్షన్ వరకు ఎవరన్నా ప్రజాసేవ చేస్తారు, ఎలక్షన్ అయిపోయాక ప్రజల్ని మర్చిపోతారు అనేటువంటి నానుడిగా కాకుండా ఇప్పుడు మొదలుపెట్టాము. ఎలక్షన్ తర్వాత కూడా మేము ఈ సేవని ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాము. ఇది కేవలం ప్రజలకి సేవ చేసేటువంటి ఉద్దేశంతో పెట్టింది కాబట్టి, అలాగే మా నాన్నగారు కాకాని రామ్మోహన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే కాకాని వెంకటరత్నం గారి ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కాకాని ఆశయ సాధన సమితి తరఫున చైర్మన్గా కాకాని తరుణ్ అనేటువంటి నేను దీన్ని స్థాపించడం, అలాగే ఇవాళ దీన్ని ప్రారంభించి దీని ద్వారా అందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరిన్ని పాయింట్లు కూడా విజయవాడలో మరిన్ని పాయింట్లు కూడా పెడతామని చెప్పేసి మా కాకాని ఆశీస్. నీ అక్రమాలు నేను నిరూపిస్తా, దమ్ముంటే నాపై చేసిన ఆరోపణల్ని నిరూపించు అని నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నీ అవినీతి మోసాల చరిత్ర మొత్తం బయటపడతానని విజయవాడ వైసీపీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో మేము చెబుతున్నామని, కేశినేని నాని మాత్రం మాపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. కలల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని తెలిపారు. ప్రజల ఆర్థిక వనరులు దెబ్బతీసి పొట్టకొట్టారని అన్నారు. కేశినేని నాని 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా? విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏం చేశావో చెప్పు నాని అంటూ తెలిపారు. నా మీద నిందలు వేస్తూ ప్రజా సమస్యలుగా చిత్రీకరిస్తావా? అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పటం లేదు? 10 ఏళ్లు ఎంపీగా ఎన్ని అభివృద్ధి పనులు చేశావో చెప్పాలని అన్నారు. రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? కరోనా సమయంలో అడ్రస్ లేకుండా ప్రజలను వదిలివేసి వెళ్లిపోయావని, నీ ఆధ్వర్యంలో ఒక కొత్త ఆసుపత్రైనా తెచ్చావా అని ప్రశ్నించారు. చూపించమనండి, ఏం ఆక్రమించాను, ఏం చేశాను, ఆస్తులు ఎక్కడ ఉన్నాయో
పోనీ నేనే కాదు, నా బెనామీ పేర్ల మీద కూడా ఏ విధమైన ఆస్తులు రైట్ఫుల్గా ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయో, నా చుట్టూ ఉన్న పేర్లు ఏమేమి ఉన్నాయో ఆయనకి తెలుసు. చూపించమనండి. ఏదీ లేని గుడ్డకాలి మొహం మీద వేసినట్టు ఏమీ లేక తను చేసింది చెప్పుకోలేక ఆస్తులు ఉన్నాయి ఉంటే కష్టపడి నేను అన్నా ఇక్కడ విజయవాడలో ఎవరన్నా నా పేరు తెలుసా? మీరే విలేకరులు ఉన్నారు. తెలుగుదేశం 14 నుంచి అధికారంలో వచ్చిన కాంచి నేను ఏ రోజు నాకు కనపడ్డానా? మరి నీ దగ్గర నా దగ్గర అదే మరి నీ అఫిడవిట్ 14-19 అఫిడవిట్లో క్రిమినల్ కేసులు ఏమి ఉన్నాయి, నా దగ్గర క్రిమినల్ కేసులు ఏమున్నాయి? 0 కేసు. నేను తెలంగాణ డీజీపీ దగ్గర లెటర్ ఉంది, ఆంధ్ర డీజీపీ దగ్గర లెటర్ ఉంది. 0 కేసు వ్యక్తిని నేను కొడ్డ కాలేసి ఆ కేసు ఉంది ఈ కేసు ఉందని ఒక ఎఫ్ఐఆర్ ఆయన నేను చెప్పదలుచుకోలేదు. నేను ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాను. ఇవన్నీ చెప్తే ఎలక్షన్ అఫిడవిట్ చూసినా అర్థమైపోతుంది ప్రజలందరికీ కూడా. ఇవాళ మన ఎలక్షన్ అఫిడవిట్లో అర్థమవుతుంది. ఈ మీద రెండన్నింటినీ నేను ఇందాక మీకు వివరించాను, సాక్ష్యాలతో కూడా చెప్పాను. కాంపెన్సేషన్ కానించి అవన్నీ నా పనులని చెప్పుకుని డబ్బా కొట్టుకుని ఏసీ రూముల్లో కూర్చుంటా. నాకేం పని అవసరం, ప్రజల సమస్యలతో పట్టదో. నేను ఢిల్లీలో గోల్ఫ్ ఆడుకుంటాను, నేను గోల్ఫ్ టోర్నమెంట్లకు వెళ్తాను, హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకుంటాను అని మాట్లాడే నీ వ్యక్తిత్వం, నీ నైజం ఇవాళ విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు మీట్ ది ప్రెస్లో మొత్తం నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ రోజు దానికి కూడా నువ్వేం చేసావో ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. అన్నీ పర్సనల్ క్వశ్చన్లే. కారు నెంబర్ల గురించో, కారు స్టిక్కర్ల గురించో, అంతేకాకుండా కేసుల గురించో చెప్పావు. తీసుకురా ఆధారాలతో. దీని ప్రతి దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. నాకు ఈ కాదు ఇంపార్టెంట్, నాకు ప్రజల సమస్యలు ఇంపార్టెంట్. తెలుసుకో, ప్రజా జీవితంలో ఉన్నాం. మనకి పర్సనల్ ఎజెండా కాదు, ప్రజా సమస్య. ఏమి చేయబోతున్నానో, ఏమి చేయాలో నేను క్లియర్గా వివరించాను. నువ్వు మీట్ ద ప్రెస్లో ఒక్కదానికి చెప్పావా? ఏం చేశావు, ఏం చేయబోతున్నావు అనేది చెప్పావా? ఎంతసేపు ఎదుట వ్యక్తులని విమర్శించటం, ఎదుటి వ్యక్తులను విమర్శించి లబ్ధి పొందాలనుకుంటాం. గత 2 ఎలక్షన్లోనూ ఇదే విధంగా జరిగింది. వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పలేదు కదా అని అనుకున్నావు. వాళ్ళు ఇచ్చిన నోటీసులకి నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఆ నోటీసులు పీవీపీ దగ్గర విరమించుకున్నావు కూడా అందరికీ, విజయవాడ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నా, నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు ఏమి చేసావు, దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రెస్ ముందుకు రా. ఏ రోజు కనకదుర్గం ఫ్లైఓవర్ అంటావు, అది మా సృష్టి. అన్నిటికన్నా ముఖ్యంగా రతన్ టాటా ట్రస్ట్ ఇచ్చానంటావు. మీరు గుర్తుంచుకోండి, 2014లో రతన్ టాటా వారు 2017లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు. కాబట్టి నా టాటా ట్రస్ట్